ఆరాధనకి యోగ్యుడైన మా ప్రియ తండ్రి, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఆమెన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే.
నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు.
వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం, యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం. వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం, యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం. సంఘానికి ప్రతిరూపం, సంతోషానికి మూలం. సంఘానికి ప్రతిరూపం, సంతోషానికి మూలం. వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం, యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం. పురుషుని పక్క నుండి తీయబడిన నారి సరియగు సహాయమై ఉండాలని కోరి, పురుషుని పక్క నుండి తీయబడిన నారి సరియగు సహాయమై ఉండాలని కోరి, స్త్రీనిగా నిర్మించి పురుషునితో కలిపెను. స్త్రీనిగా నిర్మించి పురుషునితో కలిపెను. మేలు కలుగునట్లు జంటగా నిలిపెను. మేలు కలుగునట్లు జంటగా నిలిపెను. వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం, యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం.
ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం, దీవిస్తూ శుభముగా మీ పరిణయం. నీతి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ. సుందర్ కుమార్ గారు తీసుకున్నారండి. ఆమె చిన్నప్పటి నుంచి వాళ్ళే పెంచారండి. సో ఫస్ట్ బిగినింగ్ స్టార్ట్ చేస్తాను. మా పిన్ని శాంతిజ్యోతి గారు, బాబాయ్ సుందర్ కుమార్ గారు వేదిక మీదకి రావాలండి. సో వీరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. అందులో మొదటి పెద్ద అబ్బాయి వచ్చేసి దినకర్ అండ్ శ్రేష్ఠ కూడా రావాలి. పెళ్లి కూతురు వచ్చేసి అమ్మాయి, మీకు అందరికీ పరిచయం ఉండాలని. సో వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అవుతుందండి. సో ఈ ఫ్యామిలీలో మళ్ళీ గంగాజలం గారికి ఫ్యామిలీలో చాలా పెద్ద ఫ్యామిలీ అండి. సో అందులో మా అమ్మమ్మ గారికి తమ్ముడు అయినటువంటి రామారావు గారికి మా నాన్నగారి పెద్ద అబ్బాయి అండి అద్దంకి శేషారావు గారు, శ్రీమతి లక్ష్మి, మాది ఫ్యామిలీ అండి. అలాగా మా నాన్నగారికి ఇద్దరండి, నేను, నా పేరు సురేంద్ర, మా తమ్ముడు రవికుమార్ అండి. సో నాకు నా భార్య పేరు మమత, నాకు ఇద్దరు పిల్లలండి. మా తమ్ముడికి కూడా మ్యారేజ్ అయింది, రాణి, వాళ్ళకి ఇద్దరు పిల్లలండి. ఇది మా ఫ్యామిలీ. ఇది డేవిడ్ గారికి కూడా ఒక చెల్లి ఉందండి, మేరీ గారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి. అందులో అమ్మాయి అయితే ఇది అమ్మాయి తరపున ఫ్యామిలీ అండి. ఇంకా అందరూ పిలవలేదు యాక్చువల్గా, ఇంకా చాలామంది ఉన్నారు, దయచేసి ఏమనుకోవద్దు. మరణాత, నా పేరు సంతోష్. మా బ్రదర్ ఎంగేజ్మెంట్ ఇది. మా అన్నయ్య పేరు సతీష్ కుమార్, నా పేరు సంతోష్ కుమార్. మా అమ్మ పేరు మరియమ్మ, మా నాన్నగారి పేరు నేలపాటి యేసుదాసు. మా చిన్నప్పటి నుంచి మేము దైవికంగా చాలా ఎదగడానికి కారణం మా పేరెంట్స్, మా చర్చ్ పాస్టర్ వాళ్ళు మమ్మల్ని దైవికంగా చాలా ఎదిగించేలా చేశారు. మా నాన్న మమ్మల్ని చాలా కష్టపడి చదివించారు. చిన్నప్పటి నుంచి మాకు నవోదయలో సీట్ రావడం, తర్వాత మేము ఢిల్లీలో 9th క్లాస్ కంప్లీట్ చేయడం, తర్వాత అన్నయ్య డిగ్రీ భీమా వాయిద్యకాల్లో చేశారు, తర్వాత బెంగళూరులో జైన్ యూనివర్సిటీలో ఆయన కంప్లీట్ చేశారు. ఇప్పుడు డెలైట్ కంపెనీలో హైదరాబాద్లో గచ్చిబౌలిలో జాబ్ చేస్తున్నారు. ఇలా మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. నాకు పోలీస్ ఉద్యోగం వచ్చింది కూడా ఆయన కష్టం వల్ల. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇంకా మా నాన్నకి 3 అన్నదమ్ములు,
మా చిన్నమ్మలు మా చిన్నమ్మలందరూ వచ్చారు. అండ్ ఇది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అందరు ఇక్కడే ఉన్నారు. మా చిన్నమ్మలు మా పెద్దమ్మలు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళ డీటెయిల్స్. కొంతమంది రాలేకపోయారు, కానీ అందరం ప్రేమతోనే ఆహ్వానించాం, ప్రేమతో రిసీవ్ చేసుకుంటాం. అండ్ అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. అందరూ ఆశీర్వదించి మిమ్మల్ని దీవించాలని కోరుకున్నాను. ముఖ్యంగా మా అయ్యగారు ఆదన్ కుమార్ పాస్టర్ అయ్య గారు, మా బైబిల్ మిషన్ చర్చ్ గారు పిరికిపాలెం, మా అమ్మగారు బీలా గారు, ఇంకా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటూ మమ్మల్ని ఎప్పుడూ బ్లెస్ చేస్తున్నాం ఇంకో 2 ఫ్యామిలీస్. ఒకరేమో బుచ్చిబాబు సార్ గారు, విక్టోరియా గారు స్టేజ్ మీద రావాలని అడుగుతున్నాం. సార్ రండమ్మా స్టేజ్ మీదకి. ఎట్లా చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 నా కొరకై మరణించే నా పాపము భరించే నా కొరకై మరణించే నా పాపము భరించే కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను మనుజవతారునకు మనుజవతారునకు ఒక 5 నిమిషాలు క్లుప్తంగా మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి, అలాగే మమ్మల్ని ఆహ్వానించిన కుటుంబానికి ఎమ్మెన్యే లూథరన్ సంఘ పక్షంగా సేవకులమైన మేము, అలాగే పారిస్ పాస్టర్ గారు, రవీంద్ర ఆంటోనీ గారు, రవీంద్ర పిలుపు గారుతో పాటు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పెళ్లి కుమారుని గురించి ఇక్కడ మాట్లాడడం ప్రారంభమైపోయింది. అమూల్య చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే మా వాడు 24 క్యారెట్ గోల్డ్ అంటున్నారు. మొత్తం వీరవాసరం అంతా ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. పాస్టర్ గారి పాటతో ప్రారంభమైన వీరవాసరం స్టేజ్ అంతా ఆక్యుపై చేశారు. ఈ స్టేజ్ పెళ్లి కుమార్తెది, అమూల్యది. అమూల్యకు మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. అమూల్యని ఇప్పుడు ఎవరో పరిచయం చేయాల్సిన అవసరం ఉంటుంది. 24 క్యారెట్ గోల్డ్కి నిజమైన విలువ ఎప్పుడు వస్తుంది అంటే దాని మీద డైమండ్ పెరిగినప్పుడు. సో అమూల్య ఈజ్ ఏ డైమండ్. గుణవంతురాలైన ఒక మంచి బిడ్డ అమూల్య అని మేము చెప్తున్నాం. దేవుని యొక్క వాక్యము ప్రకటించే సమయం ఇది కాదు. దేవుని నామాన్ని మీరు అవమానపరిచినా నేను అవమానపరచలేను కనుక దేవుని యొక్క వాక్య ఉపదేశం నేను చేయను. 2 కుటుంబాలని దేవుని యొక్క నామంలో
మీరు జతపరచబడడానికి ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయి ఉంటే దేవుని సన్నిధిని గౌరవించాలి. దేవుని కార్యక్రమాన్ని మర్యాదగాను క్రమంగాను జరిగే విధానానికి మనం బాధ్యత వహించాలి. ఇష్టానుసారంగా చేయడానికి ఇది లోక సంబంధమైన కార్యం కాదు. పరిశుద్ధ వివాహమని చెప్పబడిన కార్యంలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ఈరోజు మనం తతంగం జరిగించి వెళ్ళిపోతాం, కానీ 2 జీవితాలు, 2 కుటుంబాలు దేవుని నామములో తరాలు దీవించబడ్డానికి మొదటి మెట్టు ఈ నిశ్చితార్థ కార్యక్రమం. యూదా సాంప్రదాయంలో ఈ నిశ్చితార్థానికి చాలా ప్రాధాన్యత ఉంది. యూదా సాంప్రదాయంలో నిశ్చితార్థం జరిగిన కన్యని వివాహం జరిగిన స్త్రీగానే గౌరవిస్తారు, అంతే ప్రాధాన్యత ఇస్తారు, అంతే సెక్యూరిటీ కూడా. ఆ అమ్మాయిని ఎవరైనా కూడా అసభ్యమైన కార్యాలకు ప్రోత్సహించిన బలవంత క్రమం ఉంది. ఈ క్రమాన్ని ఈ లోకానికి తెలియపరచడానికి తాను ఎన్నిక చేసుకున్న అబ్రహాము యొక్క కుటుంబాన్నే దేవుడు ప్రామాణికంగా మనకు ఉంచాడు. వాక్య భాగం చదివినప్పుడు మీరు వినుంటారు, నా కుమారుని ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు అక్కడికి ప్రాణాన్ని నువ్వు జవదాటకూడదు. ఈవెన్ అమ్మాయి రావడానికి ఇష్టం లేకపోతే వదిలిపెట్టి వచ్చాయి తప్ప కుమారునికి తగిన భార్యను నువ్వు తీసుకురావాలని ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నం వ్యర్థమవుతుంది. ఎలియాజరు, నేను దేవునికి అప్పగించాను కనుక దేవుని నామంలో నువ్వు ముందుకు వెళ్ళు అని పంపిస్తాడు. ఆ సేవకుడు కూడా అదే విశ్వాసము, అదే నిశ్చయత కలిగి ఒక గుర్తు పెట్టుకుంటాడు. తండ్రి, ఈ విధమైన గుర్తు నాకు కనిపిస్తే ఆ అమ్మాయే నా యజమానికి భార్య. ఆనాడు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తేవడము, చేదుకుని పైకి రావడం అంటే చాలా భారమైన పని. ఇంచుమించు 150 అడుగుల లోతుకు వెళ్ళి ఆ బావిలో నుండి కడవ బయటికి తీసుకురావాలి. ఎలియాజరు గుర్తుపెట్టింది ఏంటంటే తనతో ఉన్న వాళ్ళకి, తనతో ఉన్న ఒంటెలకి కూడా నీళ్లు పోయాల్సిన బాధ్యత ఏ అమ్మాయి అయితే తీసుకుంటుందో అని ఒక గుర్తు పెట్టుకుంటాడు. దాని అర్థం ఏంటంటే ముక్కు ముఖం తెలియని వారికి కూడా ఆతిథ్యం ఇచ్చి వారి యొక్క ప్రయాణపు బడలికని గమనించి, వారి యొక్క శ్రమని గమనించి ఆతిథ్యం ఇచ్చి వారి దాహాన్ని తీర్చే ఆ బాధ్యతని ఎవరైతే నిర్వర్తిస్తారో వారు చాలా గుణవంతురాలై ఉంటుంది. ఆమె విధేయత చూపిన ఒక మంచి స్త్రీగా ఉంటుందని అతను పెట్టుకున్న గుర్తు. ఆ ఊరి ఆడపిల్లలు చాలామంది ఆ సమయంలో నీళ్ళ కోసం వచ్చారు. అందుకనే ఎలియాజరు అంతమందిలో ఎవరు అయ్యుంటారు అని కనుక్కోవడానికి ఈ గుర్తు పెట్టాడు. కనుక భక్తి విశ్వాసాలు కలిగిన, గౌరవము క్రమము కలిగిన ఒక కుటుంబంలో నుంచి వచ్చిన బిడ్డ అక్కడ తారసపడినప్పుడు మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తాడు. సాగిలపడి దేవునికి వందనాలు తెలియజేస్తాడు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈరోజు క్రైస్తవులమైన మనం ఇది మర్చిపోతున్నాం. మన యొక్క సాయిలు, మన యొక్క ఇష్టానుసారమైన పోకడలు, మన ఆశలు ఇవన్నీ కూడా దేవుని కన్నా ఎక్కువగా ఎంచి దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని చీల్చి చండాలాడేస్తున్నాం అంత. ఇక్కడ ఎవరైనా అన్యులు కానీ ఉంటే ఇదేనా క్రైస్తవ వివాహం ఇలాగే జరుగుతుందా? భోజనాలకి కార్యక్రమానికి తేడా తెలియడం లేదు, పెళ్లికి ఎంగేజ్మెంట్కి తేడా తెలియడం. వస్తారో రారో, ఎప్పుడు వస్తారో తెలియదు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. నీ పక్షంగా వాదిస్తున్నా ఇక్కడ వాళ్ళందరితో. దేవుని యొక్క నామాన్ని గుర్తెరిగిన మనము క్రైస్తవ కుటుంబాలుగా దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మనం ఆనందించడంతో పాటు, ఆశీర్వాదాన్ని మనం పొంది సంతోషించడంతో పాటు దేవుని నామాన్ని కూడా గౌరవించినప్పుడు
గనపరుస్తాడండి. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. కనుక వీరవాసంలో అమూల్య ఒక మంచి గృహిణిగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, అనేక తరాలు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన స్త్రీగా దేవుడు రూపుదిద్దడానికి నిన్ను ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం. కనుక పరిశుద్ధ వివాహము అనేది దేవుని చేత ఏర్పరచబడింది. దేవుని యొక్క సన్నిధిలో ఏక శరీరంగా మార్చబడే అమూల్యమైన ఒక సంఘటన ఇది. ఇది మర్మమని అపోస్తులైన పౌలు చెప్తాడు. ఇక నేను వాక్యంలోకి వెళ్ళను. ఈ హెచ్చరికతోనే నా మాటలు ముగించాలని నేను ఆశపడుతున్నాను. కనుక కార్యక్రమం చాలా లేట్ అయింది. భోజనాన్ని చేసేదానికి, భోజనానికి ఆహ్వానించిన వాళ్ళైనా కూడా గౌరవించండి అని వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. కనుక ఎందుకనంటే భక్తి విశ్వాసం కలిగిన ఈ కార్యక్రమం సరిగా జరగకపోతే పోయింది. కనీసం భోజన సమయమైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా సంతోషిస్తారని చెప్పిన ఆ మాటకు వాళ్ళు నూతనమైన కుటుంబంలో ప్రవేశపెట్టాలని నేను ఆశిస్తూ దీవిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. కుమారుడు ఉన్నాడు, దయచేసి ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. చేసుకుందాం. లేచి నిలబడండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మన ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో జరుగుతున్న నిశ్చార్థ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి అమూల్యను ప్రభా, సతీష్కు ప్రభా నాన్న నిశ్చార్థం చేస్తున్న యొక్క మన సన్నివేశంలో ప్రభా ఈ మహిమా ఘనత ప్రభావం ఈ కుటుంబాల మీద ఉంచి నడిపించండి. తల్లిదండ్రులని ప్రభా, మరి ఆత్మావుల్ని ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభా, చేరిన కుటుంబ సభ్యులందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ ప్రార్థన అంగీకరించి ఆలకించమని ప్రార్థన మనవులు మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అతి మిక్కిలి వినయముగా బ్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. పాస్టర్ గారు, పాస్టర్ ఆడం పాస్టర్ బి విజయరత్నం గారు మరలా సతీష్ యొక్క వివాహంలో నిలవడానికి ప్రభు కృప చూపారు. బాబు విషయంలో అంటే యేసుదాస్ గారు కుటుంబ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి పెళ్లి కుమారుడు సతీష్, అలాగే తన తమ్ముడు సంతోష్. నేను చిన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు కొట్టి వాక్యాలు రాయండి అని చెప్పి ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు పేపర్ మీద రాసి వారి ఇంటి తలుపులకు అంటించేవారు. లెంటు దినాల్లో ఇంటింటా కార్యక్రమం జరిగినప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటి డోర్స్ నిండా బైబిల్ వాక్యాలు వ్రాసి ఉండేవి. నేను అడిగాను, ఏంటయ్యా దాస్ గారు అని అంటే, మా పిల్లలు రాశారండి వాక్యాలు. ఇద్దరు కూడా, సతీష్ సంతోష్ ఇద్దరు కూడా దేవుని వాక్యాలు రాశారు. ఇవన్నీ వాళ్ళే రాశారంటే వాళ్ళే రాశారు, వ్రాయపోతే కుదరదండి అని చెప్పి ఇద్దరూ రాయాల్సిందే అని. చిన్నప్పటి నుంచి కూడా అంటే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని బైబిల్లో సొలొమోను గారు రాశారు. బాల్యము నుండే సతీష్ అనేటువంటి బాబు దేవుని వాక్యములో పెరిగినటువంటి బాబు. బైబిల్లో ట్రూత్ అనగానే బైబిల్లో యోహాను గారు అంటారు, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. ఆ సత్యములో పెరిగినటువంటి బాబు. చిన్న విలేజ్, వీరవాసరం ప్రక్కన పిరికిపాలెం అనేటువంటి చిన్న విలేజ్. ఆ విలేజ్లో పెరగడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. కానీ ఇంట్లో నుండి ఏనాడు కూడా వీరు బయటికి రాకుండా అలాగ భయభక్తుల్లో దేవుని వాక్యంలో పెంచబడినటువంటి బాబు సతీష్ అనేటువంటి బాబు అని తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి రాగానే నాకు వినబడినటువంటి పేరు అమూల్య. బైబిల్లో యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ప్రథముడుగా కనబడేటువంటి పేతురు గారు రూపాంతరము చెందిన తరువాత ఆయన వ్రాసినటువంటి 2 పత్రికల్లో అమూల్యమైన ప్రభువు, అమూల్యమైన
నిజంగా ఇది దైవ ప్రణాళిక. బైబిల్లో అబ్రహాము గారు ఎలియాజరుతో అన్నారు, నీకంటే ముందుగా తన దూతను పంపును. ఆ దూతే ఇప్పుడు పాస్టర్ గారు ముందు అన్నారు, 150 అడుగుల లోతున్నటువంటి బావిలోనికి రెబ్కా దిగి నీళ్లు పోసింది అంటే దూత యొక్క పని. కాబట్టి సతీష్ అలాగే అమూల్య ఈ విషయంలో దేవుని యొక్క దూత యొక్క పని, ఆ పనిని బట్టి దేవుని స్తుతిస్తూ జనవరి 10వ తేదీ వివాహాన్ని దేవుడు అద్భుతంగా ఘనమైనదిగా ఉండవలను అని వాక్యంలో వ్రాయించింది. ఇరువురి పట్ల దేవుడు శోధ ప్రభువా వరాధూతాలై నానివాని పగలారా వరాధూత సంతోష్ ఘన మహిమ. ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life. Happy married life, happy married life. We wish you happy, happy married life. మీరు జరిగించి చూచేవారు ఇది ఏమి అని ఆశ్చర్యపడేటి అట్లు మీరు జరిగించండి. వచ్చిన వారందరినీ మీరు దీవించుము. కార్యక్రమాన్ని నడిపయానాల్లో మా వాహనములకు పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు. చాలా టైంకి జరిగినందుకు. అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది మా కుటుంబంలో ఫస్ట్ మ్యారేజ్ అండి. సో వచ్చిన వాళ్ళందరికీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ,
అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అయితే దే కేమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్. పాపం పొద్దున్న లేచి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పాస్టర్స్కి అండ్ మ్యూజిషియన్స్కి ఫ్యామిలీస్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకోటండి, ప్రేమ విందు ఏర్పాటు చేసాం. అందరూ వెళ్ళి తినేసి అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు.
మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులు. 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 దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథ. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథ. స్తుతులు మహిమ ఘనత నీకే, స్తుతులు మహిమ ఘనత నీకే. దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి పరమును వీడి భూమి కరుదించి, కలువరి సిలువలో రక్తము కాచి నీదు కృపతో నన్ను రక్షించిన నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరింతు జీవిత కాలం.
మదింతలచి స్తుతించెదం నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం నీ కంటి పాపగా నన్ను కాచి నీ చేతి నీడలో నన్ను దాచి నీ అరచేతిలో నన్ను చెక్కుకొని నీదు సొత్తుగా నన్ను చేసుకొని అక్షయమైన నీ మధుర ప్రేమను దీక్షతో ఇలలో చాటెదను దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథ హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథ స్తుతులు మహిమా ఘనత నీకే స్తుతులు మహిమా ఘనత నీకే దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం ధవళావర్ణుడవు రత్నావర్ణుడవు 10,000లో శ్రేష్ఠుడా ధవళావర్ణుడవు రత్నావర్ణుడవు 10,000లో శ్రేష్ఠుడా నీదు పలుకులు మధురాతి మధురం నీదు పలుకులు మధురాతి మధురం నీదు స్వరూపములో మలచుమయ్యా యేసయ్యా ధవళావర్ణుడవు రత్నావర్ణుడవు 10,000లో శ్రేష్ఠుడా ధన సన్మానము నేత్రాశలను విడచి నడిచెదను ధన సన్మానము నేత్రాశలను విడచి నడిచెదను నాకు ముందు నడిచిన జయశాలి శ్రీయేసా నాకు ముందు నడిచిన జయశాలి శ్రీయేసా నీలా నడిచెదను గమ్యము చేచుమయ్యా ధవళ
10,000లో శ్రేష్ఠుడా నీదు పలుకులు మధురాతి మధురం నీదు పలుకులు మధురాతి మధురం నీదు స్వరూపములో మలచుమయ్యా యేసయ్యా ధవళావర్ణుడవు రత్నవర్ణుడవు 10,000లో శ్రేష్ఠుడా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఆనందము తోడ దుఃఖమునే గెల్వా చిరునవ్వు తోడ కష్టముల నోర్వా ఆనందము తోడ దుఃఖమునే గెల్వా చిరునవ్వు తోడ కష్టముల నోర్వా సంసార నావను సరిగా నడిపించా సంసార నావను సరిగా నడిపించా నీవే సహాయమీయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ప్రార్థనా జీవితము సమాధానము భక్తి విశ్వాసము నీతి న్యాయము ప్రార్థనా జీవితము సమాధానము భక్తి విశ్వాసము నీతి న్యాయము నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఎందుకో
దేవా, అందుకు నా అంతిన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నంతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా అంతిన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మనసులో నెరవేరు, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లెత్తును. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లెత్తును. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నంతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా అంతిన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.